నమస్కరిస్తూ జైత్యాల బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు మహిళా కార్యకర్తలతో పాటు మేమందరం గత 4 రోజులుగా తెలంగాణలో జరుగుతున్న ఈ సందర్భంగా మేము తెలియజేసింది ఏంటంటే గత 4 రోజులుగా తెలంగాణలో కేంద్ర సహాయ శాఖ మంత్రి హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు బండి సాయి భగీరథ్ని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేయాలని ఎన్నో నిరసనలు తెలియజేస్తున్నా ఇప్పటికీ కనీసం తనని అరెస్ట్ చేసే స్థాయిలో కూడా మన తెలంగాణ పోలీస్ శాఖ లేకపోవడం చాలా విచారకరం. 17 ఏళ్ల మైనర్ బాలిక పైన అఘాయిత్యం చేశారు అని 4 రోజుల క్రితం కేసు నమోదు చేయడం జరిగింది. కనీసం తనని అరెస్ట్ చేసి అసలు విచారణ జరిపి జరిగిన వాస్తవాలు ఏంటో తెలుసుకునే స్థితిలో కూడా ఈరోజు పోలీస్ శాఖ లేకపోవడం చాలా విచారకరం. మేమేమంటున్నామంటే అఘాయిత్యం జరపబడిన ఒక విక్టిమ్ 17 ఏళ్ల మైనర్ బాలిక, తను నా మీద అఘాయిత్యం జరిగిందని కేసు పెట్టినప్పుడు కనీసం అరెస్ట్ చేయడం, తనపైన పోక్సో కేసు నమోదు చేయడం, అలాంటి చర్యలు కూడా తీసుకోలేని పరిస్థితులలో అంటే ఈ పోలీస్ శాఖ నాయకులకు కొమ్ము కాస్తుందని మేము ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. తెలంగాణలో ఉన్న రేవంత్ సర్కార్ కాంగ్రెస్ పాలన ఎంత బాధాకరమో దేశవ్యాప్తంగా ఉన్న మోడీ సర్కార్ కూడా అంతే బాధాకరంగా ఉంది. ఎందుకంటే సామాన్యులకు ఒక న్యాయం, నాయకులకు ఒక న్యాయం అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక అమ్మాయి పైన అఘాయిత్యం జరిగింది అని అంటే ఎన్నో చట్టాలు ఉన్నాయని చెప్పుకొస్తున్న మోడీ గారు వారి మంత్రివర్గము ఇప్పటికీ కూడా బండి సంజయ్ కొడుకు పైన చర్యలు ఎందుకు తీసుకోలేదని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఒక కేంద్ర సహాయ మంత్రి కొడుకు పరారీలో ఉండడం ఏంటని మేము చాలా విచారకరంగా మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఇలాంటి వ్యక్తుల వలన మీరు దేశ ప్రజలకు, మహిళలకు ఎలాంటి భరోసానిస్తారని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే తను ఇంతకుముందు యాంటీ ర్యాగింగ్ కేసులు ఉన్నాయి తన పైన. 4 ఏళ్ల క్రితమే తను యూనివర్సిటీలో, మల్లారెడ్డి యూనివర్సిటీలో ఒక వ్యక్తి పైన చేయి చేసుకోవడం, ఆయన పైన ర్యాగింగ్ కేసు ఉంది. అది అలాగే పెండింగ్ ఉండగా ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నా పైన అఘాయిత్యం చేసిండు, నేను మైనర్ అని చెప్పినప్పుడు మీరు అతన్ని ఎందుకు అదుపులోకి తీసుకోలేకపోతున్నారు? రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖ, కేంద్ర మంత్రి అయిన సహాయ శాఖ మంత్రి ఉన్న బండి వచ్చి నా మీద అఘాయిత్యం జరిగింది అని పోలీస్ శాఖకి ఇచ్చాం. పోలీస్ శాఖ అసలు పనిచేయట్లేదు, ఓన్లీ నాయకులకు మాత్రమే పనిచేస్తుంది. ఇప్పుడు చూస్తుంది కొమ్ము కాస్తురు బండి సంజయ్కు రేవంత్ రెడ్డి సర్కారు కేంద్ర మంత్రివర్గానికి కొమ్ము కాస్తురు అనేది అర్థమైపోతుంది. ఇక్కడ మీరు కనీసం అరెస్ట్ చేయండి, ఈ రోజైనా. ఇప్పటికీ 4 రోజులు అవుతుందండి, కనీసం అరెస్ట్ కూడా చేయలేని పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ యొక్క వైఫల్యం కనిపిస్తుంది కదా. ఇక్కడ వెంటనే కేంద్ర మంత్రివర్గం నుండి బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేసి బండి సాయి భగీరథ్ని అరెస్ట్ చేసి అసలు ఆ అమ్మాయికి న్యాయం చేస్తారా? మీరు న్యాయం చేస్తారని అయితే మాకు ఆ న్యాయం చేయకపోతే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ఈ మహిళా మండలందరూ రేపు రోడ్డు ఎక్కి ఎంతవరకు ధర్నా చేయాలో అంతవరకు చేస్తాము. ముందుగా పోలీస్ శాఖ మేము హెచ్చరిస్తున్నాం. ఫస్ట్ ఆ బండి సాయి భగీరథ్ని అరెస్ట్ చేసి విచారణ జరిపి ఆ మహిళకు, ఆ మైనర్ బాలికకు ఖచ్చితంగా న్యాయం చేయాలి. పోక్సో చట్టం కింద 20 ఏళ్ళ శిక్ష అంటారు. 20 ఏళ్ళు అసలు పోక్సో చట్టం వర్తించలేదు. విచారణ జరపండి ఫస్ట్. మీరు విచారణ జరిపిన తర్వాత అసలు ఆ అమ్మాయి మైనరా, ఈ అబ్బాయి అఘాయిత్యం చేసిండా లేదా, అసలు ఏం జరిగింది మీరే చెప్పుకుంటున్నారు. బీసీ మంత్రివర్గం కాబట్టి నన్ను టార్గెట్ చేసారు, కావాలనే నా మీద అబాండాలు వేస్తారు. అసలు నిరూపించుకోండి కదా మీరు. ఫస్ట్ నిరూపించుకున్న తర్వాత అది జరిగిందో జరగలేదో మేము మాట్లాడగలుగుతాం. మీరు అసలు ఏది కూడా మీ కొడుకుని అప్పచెప్పండి. అసలు మీరు వాళ్ళకు వీళ్ళకి న్యాయం చేయాలని ఫస్ట్ మీ కొడుకును పోలీసులకు సొంత కొడుకున అప్పగించలేని స్థితిలో బండి సంజయ్ ఉన్నాడా అండి? మేము ప్రశ్నిస్తున్నాం. వల్ల మీ కొడుకు ఎక్కడున్నాడో మీకు తెలియదా? ఒక కేసు అయింది అని అంటే ఖచ్చితంగా తనను పట్టుకునే బాధ్యత 24 గంటలు పట్టుకోలేని పోలీస్ శాఖ ఎందుకండి? మీరు ఖచ్చితంగా మీ కొడుకును పోలీస్ శాఖకు అప్పగించి అసలు ఏం జరిగిందో విచారణ జరిపించాలని మేము ఈ సందర్భంగా జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ మహిళా సభ్యుల తరఫున ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఆ అమ్మాయికి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జగిత్యాల బీఆర్ఎస్ మహిళా మనలందరినీ కలిసి 2-3 రోజులు జరుగుతున్న ఏదైతే తెలంగాణలో మహిళలకి న్యాయం జరగట్లేదు, అదేవిధంగా ఉండాలా, మహిళల్ని బయటకు రోడ్డెక్కితే ఎలా ఉండాలి అనే పరిస్థితికి వచ్చింది. అలాంటి పరిస్థితి తీసుకొచ్చిన బండి సంజయ్ కొడుకు సాయి భగీరథకు శిక్ష పడాలనే ఉద్దేశంతో ఈరోజు మేమందరము కూడా పోరాటం జరుగుతుంది. నిజంగా
జగిత్యాల తరఫున మేమందరం కోరుతున్నాము. అదేవిధంగా తెలంగాణలో అసలు పోలీస్ శాఖ పనిచేస్తుందా అని మేము ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే మొన్నటికి మొన్న ఐఏఎస్ ఆఫీసర్ భార్య చనిపోతే ఇప్పటికీ ఆధారాలు లేవు, ఏదీ లేవు. ఒక పని మనిషి ఆధారంతో చనిపోయిందన్న తప్ప ఆధారాలు లేవు. మొన్నటికి మొన్న కరీంనగర్లో జ్యువెలరీ షాపు దొంగతనం అయింది, దానికి ఆధారాలు లేవు. ఇప్పటికీ ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది అని కేసు పెట్టడానికి పోతే వాళ్ళ తల్లిని కూడా రాత్రి 1 వరకు కూడా అక్కడనే ఉంచుకున్నారంట. కేసు పెట్టడానికి భయపడుతున్నారు. ఎందుకంటే నాయకులు బండి సంజయ్ గారు హోంశాఖ మార్చింది కాబట్టి భయపడుతున్నారు. అంటే సామాన్యులకు ఒక న్యాయం, నాయకులకు ఒక న్యాయం. హోంశాఖ ఉండి మీరు చూడాల్సిందని కొడుకును ఏ విధంగా పెంచడం అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఒక నాయకులు ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రజలకి ఒక దారి చూపే విధంగా ఉండాలి, ఆదర్శప్రాయంగా ఉండాలి. అలాంటి వ్యక్తి ఈ కొడుకు అనేది ఇప్పుడు ఈ కేసు అనే కాదు, ఇంతకు ముందు కూడా జరిగిన కేసులు కూడా చాలా ఉన్నాయి. సోషల్ మీడియాలో చాలా మందికి రోల్ అయినాయి. కాకపోతే ఇప్పటి వరకు కూడా వీటిని ఏంటంటే ముందరికి రాలేదు. ఎందుకంటే మీరు ఒక ఎంపీగా ఉన్నారు, సహాయ మంత్రిగా, హోంశాఖ సహాయ మంత్రి కేంద్రంలో ఉన్నారు కాబట్టి ఇప్పటికీ బయటకు రాలేదని మేము అనుకుంటున్నాం. నిజంగా రేపొద్దున మా పిల్లలు, ఆడపిల్లలు కానీ ఎవరైనా బయటకు వెళ్తే ఎంత భయపడాల్సి వస్తుందో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎక్కడ న్యాయం లేదు. అదేవిధంగా పోలీస్ శాఖ అనేది ఈ 10 సంవత్సరాలలో కూడా దేశంలో ఎన్నో వేల మంది ఆడపిల్లలు మాయమైంది, అదానికి కూడా లెక్కలేదు. నిజంగా చూడండి, ఒకసారి సోషల్ మీడియాలో వస్తుంది, కొన్ని వందల వేల మంది ఎటుపోయినో తెలియదు. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళకి ఆధారాలు లేకుండా పోయింది. అంటే న్యాయశాఖ కేంద్రంలో ఎలా పనిచేస్తుందో ఒక్కసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా సాయి భగీరథ ఈయన అబ్బాయి అనేది చాలా రోజుల నుంచి కూడా ఈయన సోషల్ మీడియాలో స్క్రోల్ అయినా కానీ మొన్నటికి మన జరిగిన మైనర్ బాలిక నిజమే ఈ హనీ ట్రాప్ చేసిండు అని చెప్పి కేసు పెట్టడం, ఉల్టా కేసు కరీంనగర్లో పెట్టడం జరిగింది. నిజంగా హనీ ట్రాప్ చేయాల్సిన అవసరం ఆ అమ్మాయికి లేదు. ఎందుకంటే ఆమె సామాన్యులు కాదు. అదేవిధంగా ఒక మైనర్ బాలిక, ఆమె ఏదో ట్రాప్ చేయడానికి ఉన్నామే కాదు, మళ్ళీ వందల కోట్లకు ఆమె వారసురాలు. వాళ్ళ నాన్న వ్యాపారస్తుడు, వందల కోట్లు ఆస్తి ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ రకంగా హనీ ట్రాప్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. అలాంటి అమ్మాయిని మోసం చేసి మత్తు మందించి అత్యాచారం చేయడం అనేది నిజంగా బాధాకరంగా ఉంది. ఒక ప్రజాప్రతినిధి యొక్క కొడుకు అనేది ఇంకా బాధాకరం. శిక్ష ఏదైతే పడుతుందో ప్రజాప్రతినిధి కొడుకు 100 రెట్లు ఎక్కువ పడాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఆదర్శంగా ఉండాల్సిన బండి సంజయ్ గారు ఈరోజు తమ కొడుకుని కేసును కూడా ఒక రకంగా మభ్యపెట్టిస్తున్నారు. అంటే పోలీసు వాళ్ళు కూడా ఏమంటున్నారంటే 2-3 రోజుల నుంచి దొరకట్లేదంట. ఇప్పటి టెక్నాలజీకి బట్టి ఎక్కడున్నది ట్రాక్ చేయాల్సిన అవసరం ఎన్నో ఉన్నాయి. ఎంతో టాలెంట్ ఉంది, ఎంతో సోషల్ మీడియా ఉంది, కానీ ఇప్పటికీ దొరకట్లేదు అని చెప్పడం జరుగుతుంది. నిజంగా ఈ పోలీస్ శాఖ ఏం చేస్తుంది? పోలీస్ శాఖ అనేది ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మహిళలకి ఆడపిల్లలకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఒక పౌరుడు, ఒక ప్రజాప్రతినిధి కొడుకు కాబట్టి ఇంకా ఎక్కువగా వాళ్ళకి ఉంటుంది బాధ్యత, తీయాల్సిన బాధ్యత. కానీ ఈయన ఏంటంటే ఆయనకు ఆయన మీద చర్య తీసుకోవాలి. తప్పకుండా చర్య తీసుకునే విధంగా రేవంత్ రెడ్డి గారు చూడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చూడాలని కోరుకుంటున్నాము. ఇదే విధంగా ఆయన మభ్యపెట్టడానికి చూస్తే మాత్రం ఖచ్చితంగా మహిళల తరఫున మేము ఖచ్చితంగా పోరాడతామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కేంద్రంలో ఏం చెప్తారు? బేటీ బచావో బేటీ పడావో అని చెప్తారు. ఎందుకు బేటీ బచావో? చదువుకొని బయటకు పోతే పరిస్థితి, ఇంటికి వచ్చే పరిస్థితి లేదు ఆడపిల్లలు. అలాంటిది భారత మాతాకి జై అంటారు. మేము కూడా భారత మాతాకి జై అంటాం. కానీ భారత మాత అంటే ఒక మహిళకి ఇవ్వాల్సిన గౌరవం అనేది ఇవ్వాలి. ఒక మహిళ గౌరవం ఇయ్యలేని బీజేపీ గవర్నమెంట్ ఒక మైనర్ బాలికకి ఇవ్వలేని బాలికకు గౌరవం ఇవ్వలేని గవర్నమెంట్ ఉంది. అలాంటి గవర్నమెంట్ ఇప్పుడు ఈ భారత్ మాతాకి జై అనడమే కాదు, ఓన్లీ ఎవరితో అనడమే కాదు, ఆచరణలో పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి బేటీ పడావో బేటీ బచావో అని అన్నారు. బేటీ బచావో ఎక్కడ ఆధారాలు ఉన్నాయి? ఎక్కడ అమ్మాయిలకు రక్షణ ఉంది? రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు. నిజంగా సోషల్ మీడియాలో ఒకసారి చూడండి, కొన్ని వేల మంది మాయమైపోతున్నారు. అంటే ఎటు పోయినారు? ఏం కథ? ఆధారాలు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన రిపోర్టు కూడా ఉంది చాలా మందికి, కొన్ని వేల మంది. గుజరాత్ అన్నిటికన్నా, అన్ని రాష్ట్రాల కన్నా గుజరాత్లో ఎక్కువ ఉంది.
మహిళలు కానీ ఆడపిల్లలు కానీ తప్పిపోయడము ఎటు మిస్ అవుతున్నారో అనేది కూడా తెలియని పరిస్థితిలో ఉంది. అలాంటి బీజేపీ గవర్నమెంట్కు సహాయ శాఖ మంత్రి, హోంశాఖ మంత్రి గారు బండి సంజయ్ గారి కొడుకు మీద ఇప్పుడు ఒక అభియోగం వచ్చింది, నిజమే అని కూడా ప్రూఫ్ అయింది. అలాంటి దానికి ఇప్పుడు ప్రూఫ్ చేసినా కానీ అబ్బాయి దొరకట్లేదు అనేది న్యాయశాఖ ఏం చేస్తుంది? తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా పట్టించుకొని తప్పకుండా ఆ అమ్మాయికి న్యాయం జరిగే విధంగా, ఇంకొక అమ్మాయికి అన్యాయం జరగకుండా ఉండాలి అంటే ఈ అబ్బాయికి ఖచ్చితంగా శిక్ష పడే విధంగా ఉండాలని మా మహిళలందరి తరఫున, బీఆర్ఎస్ తరఫున కోరుకుంటున్నాము. ఇలాంటి బీజేపీ గవర్నమెంటు ఓన్లీ దేశానికి ఓన్లీ దేవుడు అనే చెప్పుకోవడమే కాదు, దేవుడు అంటే భారత మాత అంటారు, భారత మాతకి జయ అంటారు, మేమందరం కూడా అది అంటాం. కానీ భారత మాత అంటే ఒక దేవుళ్ళని కొలవడమే కాదు, అన్ని చేసి చూపెట్టండి. మీరు ఏదా మహిళలకు ఇచ్చే గౌరవం ఇచ్చి చూపెట్టండి. ఇలాంటివి వచ్చినప్పుడు ఒక్క బీజేపీ అభ్యర్థి కూడా ఎవరు మాట్లాడట్లేదు. ఏం జరుగుతుంది అసలు? ఇది నిజమేనా? మరి బాగా మాట్లాడతారు కదా, సోషల్ మీడియా బాగా మాట్లాడతారు కదా, ఇలాంటి వచ్చినప్పుడు ఎందుకు మా బండి సంజయ్ మీద అభియోగం ఎందుకు వచ్చింది అని ఎవరు మాట్లాడట్లేదు? నిజంగా కూడా ఆయన కొడుకు గిట ఏమి చేయలేదు అనుకుంటే మీరు ప్రూవ్ చేయండి. తప్పకుండా ఆ అబ్బాయిని ముందుకు తీసుకురండి, మీడియా ముందుకు తీసుకురండి, అబ్బాయికి శిక్ష పడే విధంగా చూడండి, అమ్మాయి మైనర్ బాలికకి న్యాయం జరిగే విధంగా చూడాలని మా మహిళల తరఫున అందరి తరఫున కూడా కోరుకుంటున్నాము. ఇలాంటి చర్యలు ముందు ఇంకోసారి జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాము.